హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ చక్కగా చదువుకుంటున్నారా? బాగా నేర్చుకుంటున్నారా? బయటికి వెళ్ళడానికి లేదు, ఇంట్లోనే ఉండాలి, అవునా? ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి లేదు, ఏమీ లేదు. కానీ ఇంటర్నెట్ సౌలభ్యంతో మీ పాఠాలు మీరు ఇంట్లో ఉండే వినేటట్టు నేను తయారు చేస్తున్నాను. అవి మీకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం యూనిట్ యాక్షన్ అండ్ ఫన్. లెసన్ నేమ్ మై ఫన్, క్లాస్ ఫస్ట్, సబ్జెక్ట్ ఇంగ్లీష్. లెట్ us go. We are going to discuss first session warm up time. Hello students, all of you look at the picture and answer to my questions. మీరు అందరూ చిత్రం చూసి దాన్ని అవగాహన చేసుకుని నేను అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పాలి. మరి చెప్తారా? ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? చిత్రంలో ఏమేమి ఉన్నాయి? సెకండ్ క్వశ్చన్, వేర్ ఆర్ ద చిల్డ్రన్? పిల్లలు ఎక్కడ ఉన్నారు? థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ దే డూయింగ్? పిల్లలు ఏం చేస్తున్నారు? ఫోర్త్ క్వశ్చన్, డూ యూ ప్లే ఇన్ ద పార్క్? నువ్వు ఎప్పుడైనా పార్కులో ఆడుకున్నావా? ఫిఫ్త్ క్వశ్చన్, వెన్ డూ యూ గో టు ద పార్క్? పార్క్కు నువ్వు ఏ సమయంలో వెళ్తున్నావు? సిక్స్త్ క్వశ్చన్, విచ్ గేమ్స్ డూ యూ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్తో నువ్వు ఏ ఆటలు ఆడుతావు? సెవెంత్ క్వశ్చన్, విచ్ గేమ్ డూ యూ లైక్ ద మోస్ట్? నీకు ఏ ఆట అంటే బాగా ఇష్టం? ఎయిత్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ సీన్ సమ్వన్ ఫ్లయింగ్ ఏ కైట్? ఎవరైనా గాలిపటం ఎగరేస్తున్నప్పుడు చూసావా? డూ యూ లైక్ టు ఫ్లై ఏ కైట్? నీకు గాలిపటం ఎగరేయడం ఇష్టమా? 10th క్వశ్చన్, డూ యూ లైక్ టు స్వింగ్? నీకు ఊగడం అంటే ఇష్టమేనా? స్టూడెంట్స్, యు ఆర్ ఆన్సర్డ్ వెరీ వెల్, థ్యాంక్ యూ. మీరు సమాధానాలు చాలా బాగా చెప్పారు. లెట్ us గోయింగ్ టు చెక్ వన్స్. మనం ఒకసారి వాటిని సరిచూద్దాం, సరేనా? ఇన్ దిస్ పిక్చర్ ఐ సా సీసా, స్వింగ్ అండ్ స్లైడర్. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ దెమ్. పిల్లలు పైకి కిందికి ఊగేదాంతో, ఊయలతోటి మరియు జారే దాని మీద ఆడుకుంటున్నారు. కొంతమంది కుర్చీలలో కూర్చుని అటు ఇటు చూస్తూ మాట్లాడుకుంటున్నారు. వేర్ ఆర్ ద చిల్డ్రన్? చిల్డ్రన్ ఆర్ ఎట్ పార్క్. పిల్లలు పార్కులో ఉన్నారు. వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ప్లేయింగ్ విత్ సమ్ ఆర్టికల్స్. వాళ్ళు కొన్ని రకాల వస్తువులతో ఆడుకుంటున్నారు. డూ యూ ప్లే ఇన్ ద పార్క్? నువ్వు ఎప్పుడైనా పార్కులో ఆడుకున్నావా? ఆడుకున్నాను. పార్కులో నేను చాలాసార్లు ఆడుకున్నాను. వెన్ డూ యూ గో టు ద పార్క్? నువ్వు ఏ సమయంలో పార్కు వెళుతున్నావు? సాయంకాలం సమయంలో నేను పార్కుకి వెళుతున్నాను. విచ్ గేమ్స్ డూ యూ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్? నీ స్నేహితులతో నువ్వు ఏమేమి ఆటలాడతావు? నా స్నేహితులతో నేను చెస్, క్యారమ్స్, క్రికెట్, ఫుట్బాల్ ఇలాంటి ఆటలన్నీ ఆడుతాను. విచ్ గేమ్ డూ యూ లైక్ ద మోస్ట్? నీకు ఏ ఆట అంటే బాగా ఇష్టం? ఐ లైక్ మోస్ట్ క్రికెట్. నాకు క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టం. డూ యూ లైక్ టు ఫ్లై ఏ కైట్? నీకు గాలిపటం ఎగరేయడం అంటే ఇష్టమేనా? ఎస్, ఐ లైక్ టు ఫ్లై ఏ కైట్. నాకు గాలిపటం ఎగరేయడం అంటే చాలా ఇష్టం. డూ యూ లైక్ టు స్వింగ్? నీకు ఊగడం అంటే ఇష్టమేనా? ఎస్, ఐ లైక్ టు స్వింగ్. నాకు ఊయల ఊగడం అంటే చాలా ఇష్టం. అట్లదద్ది సమయంలో మా ఊర్లో చెట్టుకు ఊయలు కడతారు. దాంట్లో ఊగడం అంటే నాకు చాలా సరదా. వీఆర్ గోయింగ్ టు సెకండ్ సెషన్ రైమ్ టైం, పాటలు పాడడం. Up in the air, see the kites fly, red and white, high in the sky. Ball in my hand, roll on the land. Ball in my hand, roll on the land. Boys and girls, catch it all. Boys and girls, catch it all. The sun and clouds, watch the fun. Students, all of you sing a rhyme along with me. ఓకే, ఆర్ యు షూర్ ఫర్ దట్? మీరు కూడా ఇప్పుడు చక్కగా పాటని నేను ఎలా పాడానో అలాగే పాడండి, లేదా మీ సొంతంగా చక్కగా పాడండి, మీకే వచ్చేస్తుంది. ఓకేనా? వెరీ గుడ్. స్టూడెంట్స్, అబ్జర్వ్ ద రైమ్ పిక్చర్ అండ్ ఆన్సర్ టు మై క్వశ్చన్స్. హౌ మెనీ కైట్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? మీరు చిత్రంలో ఎన్ని గాడిపటాలు కనిపించాయి? హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్? చిత్రంలో మీకు ఎంతమంది పిల్లలు కనిపించారు? వాట్ ఆర్ ద బాయ్స్ డూయింగ్? ఈ చిత్రంలో అబ్బాయిలు ఏ ఆటలు ఆడుతున్నారు? ఈజ్ ఇట్ ఏ సన్నీ డే? ఆ రోజు ఎండగా ఉందా, వానగా ఉందా?
స్టూడెంట్స్, యు ఆర్ ఆన్సర్డ్ వెరీ వెల్. మీరు సమాధానాలు చాలా బాగా చెప్పారు. లెట్ అస్ చెక్ ఇట్ వన్స్. మనం ఒకసారి ఆ సమాధానాలు ఎలా ఉన్నాయో చూద్దాం, సరేనా? ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ కైట్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ చిత్రంలో మీకు ఎన్ని గాలిపటాలు కనిపిస్తున్నాయి? ఇన్ దిస్ పిక్చర్ ఐ సా 2 kites. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్? ఈ చిత్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇన్ దిస్ పిక్చర్ వి సా 7 students. ఈ చిత్రంలో 7 మంది పిల్లలు ఉన్నారు. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద బాయ్స్ డూయింగ్? ఈ చిత్రంలో అబ్బాయిలు ఏం చేస్తున్నారు? దే ఆర్ డూయింగ్ టు ఫ్లై ఎ కైట్స్ అండ్ ప్లే విత్ బాల్. వాళ్ళు గాలిపటాలు ఎగరేస్తున్నారు మరియు బంతితో ఆడుకుంటున్నారు. ఫోర్త్ క్వశ్చన్, ఈజ్ ఇట్ ఏ సన్నీ డే? ఆ రోజు ఎండగా ఉన్న రోజా, వాన కురిసిన రోజా? ఆన్ దట్ డే ఈజ్ అ సన్నీ డే. ఆ రోజు ఎండగా ఉంది. వీఆర్ గోయింగ్ టు థర్డ్ సెషన్, యాక్షన్ టైం. వాట్ వీ నీడ్ టు ప్లే గేమ్స్? మనకి ఆటలాడడానికి ఏ ఏ ఆట వస్తువులు కావాలని దీని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు ప్లే ఏ చెస్, వాట్ డూ యూ నీడ్ టు ప్లే ఏ చెస్? చెస్ బోర్డ్ అండ్ చెస్ కాయిన్స్. ఓకే, లైక్ దట్ క్యారమ్ బోర్డ్ అండ్ కాయిన్స్ ఆర్ నీడెడ్. అనగా మనం ఆటలాడడానికి కొన్ని రకాల ఆట వస్తువులు కావాలి. ఫర్ సపోజ్ క్రికెట్ ఆడాలంటే బ్యాటు బంతి కావాలి. అట్లాగే మనకి పరుగు పందెం పెట్టుకోవాలంటే కాళ్ళకి షూస్ కావాలి. అట్లాగే ఏ ఏ ఆట వస్తువులు ఉంటాయో అప్పుడే ఆ ఆటలు సక్రమంగా చక్కగా ఆడగలం. టు ఫ్లై ఎ కైట్, వాట్ వీ నీడ్ కైట్ స్పూల్. గాలిపటం ఎగరేయడానికి మనకి తాడు కావాలి. ఫర్ బ్యాడ్మింటన్ వీ నీడ్ రాకెట్ అండ్ షటిల్ కాక్. బ్యాడ్మింటన్ ఆట ఆడడానికి రాకెట్ మరియు షటిల్ కాక్ మనకి అవసరం. ఫర్ టు ప్లే క్రికెట్ వీ నీడ్ బ్యాట్ అండ్ బాల్. క్రికెట్ ఆట ఆడడానికి మనకి బాలు బ్యాటు అవసరం, ఆట వస్తువులు అన్నమాట. ఫర్ స్కిప్పింగ్ వీ నీడ్ స్కిప్పింగ్ రోప్. తాడు ఆట ఆడడానికి మనకి తాడు అవసరం. వీఆర్ గోయింగ్ టు ఫోర్త్ సెషన్, సర్కిల్ టైం. స్టూడెంట్స్, అబ్జర్వ్ దిస్ పిక్చర్. ద బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్. పెట్టెలో బంతి ఉంది. ఐఎన్ ఇన్ అంటే లోపల అని అర్థం. ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్స్. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ద పెన్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. పెన్ను బ్యాగులో ఉన్నది. ద బనానా ఈజ్ ఇన్ ద బాక్స్. అరటిపండు పెట్టెలో ఉన్నది. ఐఎన్ ఇన్ అనేది లోపల అనేదానికి ఉపయోగిస్తాం. స్టూడెంట్స్, అబ్జర్వ్ దిస్ పిక్చర్. ద బాల్ ఈజ్ ఆన్ ద బాక్స్. బంతి పెట్టె మీద ఉన్నది. ఆన్ అనే వర్డ్ మనం తెలుగులో మీద అనేదానికి ఉపయోగిస్తాం. అంటే ద బాల్ ఈజ్ ఆన్ ద బాక్స్. ఆన్ అంటే మీద అనే అర్థం వస్తుంది. నవ్ ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ద క్యాట్ ఈజ్ ఆన్ ద వాల్. పిల్లి గోడ మీద ఉన్నది. ద క్యాట్ ఈజ్ ఆన్ ద హౌస్. పిల్లి ఇంటి పైన ఉన్నది. అలాంటి సందర్భాల్లో మనం ఆన్ ఉపయోగిస్తాం. ద డాగ్ ఈజ్ ఇన్ ద బాక్స్. కుక్క పిల్ల పెట్టెలో ఉన్నది. ఇన్ అంటే లోపల. ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. నా పుస్తకం నా బ్యాగులో ఉన్నది. లోపల ఉన్నది అనేదానికి మనం ఇది ఇన్ ఉపయోగిస్తాం. ద క్యాట్ ఈజ్ ఆన్ ద బాక్స్. పిల్లి పెట్టె మీద ఉన్నది. పిల్లి ఎక్కడ ఉన్నది చిత్రంలో? పెట్టె మీద కూర్చుని ఉన్నది. కాబట్టి ఓఎన్ ఆన్ అంటే మీద అని అర్థం. దేని మీద? పెట్టె మీద. కాబట్టి ద క్యాట్ ఈజ్ ఆన్ ద బాక్స్. పిల్లి పెట్టె మీద కూర్చుని ఉన్నది అని అర్థం. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ సెషన్, ఫిఫ్త్ సెషన్, ఫన్ టైం. రీడ్ ద వర్డ్స్ అలౌడ్. ఇచ్చిన పదాలు గట్టిగా లౌడ్గా చదవండి. NAIL నెయిల్ గోరు. NEST నెస్ట్ గూడు, పక్షి గూడు అనమాట. MAT మ్యాట్ చాప. MUG మగ్ మగ్గు అని అర్థం. స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ రీడ్ దీస్ వర్డ్స్ లౌడ్ వన్స్. ఒక్కసారి మీరు అందరూ కూడా చక్కగా స్పష్టంగా చదవండి. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ సెషన్, సిక్స్త్ సెషన్, ప్రాక్టీస్ టైం. రీడ్ వర్డ్స్ విత్ రిథమ్. చక్కగా పలకండి. అలైడ్ ఇల్లేడ్,
KID kid, BIN bin, TIN tin, SIP sip, LIP lip, BIT bit, HIT hit. స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ రీడ్ వన్స్, మీరు కూడా ఒకసారి చక్కగా చదవండి. ద నెక్స్ట్ సెషన్ ఈజ్ హోంవర్క్. స్టూడెంట్స్ ఐ విల్ గివ్ యువర్ హోంవర్క్. పిల్లలు మీకు ఇప్పుడు నేను హోంవర్క్ ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నానో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, కలర్ ద లెటర్స్ ఎన్, స్మాల్ ఎన్, ట్రేస్ అండ్ కాపీ. సెకండ్ క్వశ్చన్, కలర్ ద లెటర్స్ ఎం, స్మాల్ ఎం, ట్రేస్ అండ్ కాపీ. పేజ్ నెంబర్స్ 35, 36 ఇన్ ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్. ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 35వ నెంబర్ పేజీలో క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్ని రంగులు వేసి దాన్ని రాసి అలాగే కింద కాపీ చేయండి. 36వ పేజీలో క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎం రంగులు వేసి కింద అదే విధంగా రాయండి. ఓకేనా? ఇదే మీకు ఇచ్చే హోంవర్క్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.